యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఆమేన్. మీరు బహుగా ఫలించుట వలన, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మహిమపరచబడును. చాలు 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 చాలు. చెప్పండి ఏంటండి? మీరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారు? తండ్రి మహిమపరచబడతారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? హల్లెలూయా. అవునండి, మనం బహుగా ఫలించే వారిగా ఉండాలి. ఆమేన్. మనం ఫలిస్తే ఎవరికి మహిమ? అది దేవునికి మహిమ. మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పుడు కొద్ది వరకే ఉంటాయి. మన కొరకు మనము కూడా కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాం, లేదా ఇతరులు మన కొరకు చాలా కొద్దిగానే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వేరే వారి గురించి చెప్పనక్కర్లేదు, మనల్ని అసలు మొత్తం తొక్కేస్తారు. అవునా కదా? వారి గురించి మన తలంపులు లేదా మన గురించి వారి తలంపులు, ఎదుటి వారికి ఉన్న తలంపులు లేదా మనకు ఎదుటి వారి పట్ల ఉన్న తలంపులు ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. ఎంతమంది అవునంటారు? నాతో పాటు అంగీకరిస్తారు. అవునండి, మనుషుల తలంపులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి చాలా తక్కువగా ఉంటాయి. కానీ దేవుడు అలా కాదండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎప్పుడు కూడా మన గురించి తక్కువగా ఆలోచించట్లేదు, కానీ గొప్పగా ఆలోచిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తక్కువగా ఉండదని ఆయన ఆలోచన, తక్కువగా ఉండదు ఆయన చూపులు మన పైన. మనుషుల చూపులు ఎప్పుడు కూడా చిన్న చూపులు. అవునా? నీవెందుకురా, నీ జీవితం ఎందుకురా, నువ్వు పనికిరాని వాడివి అని అంటూ ఉంటాయి వారి చూపులు. అవునా? లేదా వారి మాటలు చాలా భయంకరమైన పరిస్థితిలోనికి దిగజారేటట్లుగా చేస్తూ ఉంటాయి. మనుషుల మాటలు కానీ, చూపులు కానీ, వారి తలంపులు కానీ అన్నీ కూడా చెప్పండి, ఎవరు చెప్పారు? ఎస్, ఆఫ్టర్ ఆల్ వీరి బ్రతికెంత. అవునా కదా? మనుషులే. అందుకనే సేవకుడు ఎప్పుడు చెప్తారు ఈ మాట, అది అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. ఆ మాటలు మనుషులే, దేవుడు దేవుడే అండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నిశ్చయముగా దేవుని ఆలోచనలు మన పట్ల గొప్పవి, ఉన్నతమైనవి, మన ఊహలకు అందని ఆలోచనలు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే నేనెందుకు ఇలా ఆలోచించలేదే, అరే నేనెందుకు ఇలా ఉండలేదే. కానీ ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎక్స్టాండ్లో ఉంటాయి. ఆమేన్. మనం అందుకొని ఆలోచనలు ఆయన ఆలోచనలు. ఆమేన్. మనం ఊహించని ఆలోచనలు ఆయన ఆలోచనలు. అందుకనే ప్రభు అంటున్నారు, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు మనల్ని కోరుకునేది ఏంటి అంటే మనము బహుగా ఫలించాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చెప్పండి ఏంటి అండి? మనం బహుగా ఫలించాలి. బహుగా మనము ఫలించడం ప్రభుకి ఇష్టం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఫలించడం అంటే ఫలింపు కొరకు మాట్లాడుతున్నారు ఈ రోజున ప్రత్యేకంగా. చూడండి, ఫలించాలి. ఎన్ని కార్లు కొన్నామా, ఎంత పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు కట్టుకున్నామా, వెనకాల ఎంత కూడబెట్టుకున్నామా, ఇది లోకపు వారి ఆలోచన, లోకస్తులు ఆలోచించేది. కానీ ఆ ఆలోచన కొరకు ప్రభు మాట్లాడట్లేదు. కానీ ప్రభు ఒక ప్రత్యేకింపబడిన ఆలోచనతో ఈ రోజున మాట్లాడుతున్నారు, మీరు బహుగా ఫలించాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, లోకంలో ఉన్న వారు ఆలోచన విధానాలుగా మన ఆలోచనలో ఉండకూడదండి. ఆమేన్. అనుకోవచ్చు, అయ్యో నేను సరైన ఇల్లు కట్టుకోలేదే, అయ్యో నేను సరైన బంగ్లా కట్టుకోలేదే, లేకపోతే ఒక కారు కొనుక్కోలేదే కదా. వీటి కొరకే ఎప్పుడు మన తపన, మన ఆశ. అవునా కదా? అవునండి, ఎప్పుడు కూడా ఇవే ఆశలతో వెళ్తూ ఉంటాం. ప్రభు దృష్టిలో ఇలా ఫలించడం కాదండి. ఇవి కాదు ఫలింపు అంటే. చూడండి, ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మాట్లాడుతున్నారు. ఎస్, హల్లెలూయా.
అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఫలించడం అంటే ఎలా ఫలించాలి, ఎలాంటి ఫలింపును ప్రభు కోరుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి ఫలింపు ప్రభు మరి కోరుకుంటున్నారు? ఎలాంటి ఫలింపు ద్వారా ప్రభు మహిమపరచబడతారు? ఇందాక ప్రభు చాలా చక్కగా మాట్లాడారు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఆయన మహిమపరచబడాలంటే మనం ఏ విషయాల్లో ఫలించాలి? ప్రైజ్ ది లార్డ్. ఏ విషయాల్లో ఫలింపు మనకు కావాలి? ప్రైజ్ ది లార్డ్. చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏ ఫలాల కొరకు, ఏ ఫలింపు కొరకు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారంటే ఆత్మ ఫలము కలిగి ఉండాలి. ఎలా ఫలించాలి? ప్రైజ్ ది లార్డ్. ఎలా ఫలింపు మన జీవితంలో చూడాలి అంటే మనం ఏ కోణాల్లో, ఏ విషయాల్లో మనం ఫలించాము అని తెలుసుకోవాలంటే మొదటిగా ఆత్మ ఫలము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆత్మ ఫలమేమనగా ఆత్మఫలము. ఆ ఆత్మఫలము కలిగి జీవిస్తున్నామా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉంటాం? మంచి స్టేటస్ ఉందా లేదా? అవునా కదా? ఒకవేళ మనకంటే తక్కువ స్టేటస్ వాళ్ళు కనిపించారు అనుకోండి, ఈవెన్ కనీసం మన పక్కన కూర్చున్నారు అనుకోండి, కనీసం మనతో మాట్లాడారు అనుకోండి, చెప్పండి, మాట్లాడతారా? అబ్బో, అసలు ఇంకా మామూలుగా ఉండదు. అవునా కదా? మంచి స్టేటస్లో ఉన్నవారికి ఒక ప్రియారిటీ, అవునా? కొద్దిగా స్టేటస్ తక్కువ ఉన్నవారికి మరొక ప్రియారిటీ. మన హృదయంలో కొన్ని అరలు ఉన్నాయి అన్నమాట. ఏంటండి? కొన్ని ఉన్నాయి. కొద్దిమందికి ఒక సైడ్, మరి కొద్దిమందికి మరొక సైడ్. మనం అలా కేటాయించేసాం అంతే. అవునా? ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెడతాం. లేకపోతే మన హృదయాలు ఒప్పుకో. భయంకరమైన కఠినమైనవి మన హృదయాలు. అవునా కదా? బండలాంటి హృదయాలు. ఆ బండలాంటి హృదయాలు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా మాంసపు గుండెలుగా మారిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్టేటస్ కొరకు చూస్తూ ఉంటావు, కానీ నువ్వు ఒక క్రైస్తవుడిగా బయట వారు చూసిన స్టేటస్ కాదు నువ్వు చూడాల్సిందే కదా. ఇదిగో నీ స్టేటస్ ఏ విధంగా చూడాలో తెలుసా? నువ్వు ఫలించావు, నీలో ఫలింపు ఉంది, నీవు ఫలిస్తూ ఉన్నావు, నీ ద్వారా తండ్రి మహిమపరచబడుతున్నారు. ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగో ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా. చెప్పండి, ఏం చదివారు బ్రదర్? ఒక్కసారి చదవండి. 22వ వచనం. ప్రేమ, ఆత్మ ఫలాలు ఏమనగా, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఉండాలి. ఈ స్టేటస్లో కరెక్ట్గా ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఇవి సరిగ్గా ఉన్నామా? సరైన రీతిలో ఇవి మనతో ఉన్నాయా? చెప్పండి, ఏంటండి? మామూలుగా కాదు, మన పట్ల దేవుడు సంతోషించే దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చక్కగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు కదా. అవునా కదా? ఈ లోక సంబంధులు చూస్తున్న ప్రతిఫలం అంటే ఫలించడం అంటే వారి దృష్టిలో అది వేరే. కానీ ఆత్మ సంబంధమైన వారిమిగా, దేవుని బిడ్డలముగా మన జీవితంలో మనం చూసుకోవాల్సింది, మనము ఎలా ఫలిస్తున్నాం,
మనం ఈ విషయాలు ఫలింపును చూస్తున్నామా లేదా? ఇదిగోండి, మనం ఈ రీతిగా మనం చూసుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరిని ప్రేమించలేవు, ఒకరితో సమాధానంగా ఉండలేవు. అంటే ఇక్కడ టోటల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా దీని ద్వారా ఏమి జరుగుతుందంటే, వీటిలో ఫలించడం ద్వారా, ఆత్మఫలము కలిగి జీవించడం ద్వారా దేవుని స్వరూపం ప్రతిబింబిస్తుంది. చెప్పండి, ఏంటి అండి? దేవుని స్వరూపమే మనం ఇలా ధరించుకొని ఉన్నాము అన్నట్లుగా. ఆమేన్. చెప్పుకోవడానికి పేర్లు చాలా చక్కగా ఉండొచ్చు, కానీ పేరుకు తగ్గ గుణగణాలు, గుణ లక్షణాలు ఉండట్లేదు. అవునా కదా? మన జీవితంలో పేరుకు చెప్పుకోవడానికి ఒక క్రైస్తవ పేరు ఉంటే సరిపోదండి. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే సరిపోదు. ఎవరు ఉండాలండి? క్రీస్తు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఉండాలి? క్రైస్ట్ ఉండాలి. క్రిస్టియన్లో క్రైస్ట్ ఉండాలి. అవునా కదా? అప్పుడు నీ క్రైస్తవ జీవితానికి ఒక అర్థం. ఆయన ప్రతి రూపాన్ని మనం ధరించుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇదే అండి ఆయన ప్రతిరూపం. మనం ఫలించాలి అంటే ఆయన లాగా మారిపోవాలి. చెప్పండి, ఏంటండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిచర్యకు వచ్చిన వారికి ఒక్కటే చెప్తాం మేము, మీరు ఇక్కడ ఉండాలి అంటే, పరిచర్య చేయాలి అంటే మీరు మాలాగా మారిపోవాలి. ఆమేన్. చెప్పండి, ఏంటండి? మాలాగా మారిపోవాలి. అలా మారిపోతేనే సేవ చేయగలుగుతాం. అవునా కదా? లేకపోతే చేయలేమండి. మేము ఎంతమంది, అది మేము లిటరల్లీ దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఆమేన్. సేవకుడైతే ఎప్పుడు తన నోటి నుంచి వచ్చే మాటలు ఇవే, యేసునామంలో. ఆమేన్. మాలాగా మారిపోవాలి. ఎలా మారిపోవాలంటే, ఆ స్వరూపాన్ని మేము ధరించుకున్నాము. అదే స్వరూపం ఇక్కడ ఉండేవారు ఇక్కడ ఉండాలి అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. లేదు నేను ఇలానే ఉంటాను, లేదు నేను ఇలానే చేస్తాను, ఇలానే బ్రతుకుతాను, నేను ఇలానే మాట్లాడుతాను అంటే కుదరదు. ఎలా ఉండాలి? ఆ దేవుని స్వరూపం, మనం అందరం ఆయన స్వరూపము ధరించుకొని ఈ ఆత్మ ఫలాల్లో ఫలిస్తే దాని ద్వారా తండ్రికి మహిమ. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మన బిడ్డలో మన లక్షణాలు కలిగి ఉన్నారనుకోండి, ఏమంటావు? చెప్పండి. మంచి ఏమో మన బుద్ధులు, చెప్పండి. లేకపోతే మనలాంటి ముఖం ఉందనుకోండి, సంతోషిస్తామా సంతోషించమా? మనలాంటి బుద్ధులుంటే చెప్పండి, సంతోషిస్తాం. అవునా కదా? మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. అంటే మనమేమో ముఖాలను చూసి అలాగే ఉన్నాడు కదా, సేమ్. ఎలా ఉన్నారండి? చెప్పండి, ఎలా ఉన్నారు? సేమ్ నా అలాగే ఉన్నాడండి, సేమ్ నా అలాగే ఉన్నాడు, చిన్నప్పుడు నీ లానే ఉన్నానండి, సేమ్ ప్రింట్ అండి. అవునా కాదా? ఈ మొఖాలను చూస్తూ ఉంటాం మనం, కానీ ఇవి కాదు కావాల్సింది. ఏం కావాలి? ప్రభుకి ఏది కావాలండి? క్యారెక్టర్ కావాలి. అవునా కదా? ఈ పై అపీరెన్స్ మాత్రమే మనం చూడగలుగుతాం. నాలాగే ఉన్నాడండి. చెప్పండి. ఒక మాట అంటాము, పిల్లల్ని కంటాం, కానీ పిల్లల బుద్ధుల్ని కంటామా అండి? అవునా కదా? ఎంతమంది విన్నారండి ఈ మాటలు? విన్నారా లేదా? అవునా కదా? ఏమంటాం? పిల్లల్ని కంటాం, కానీ పిల్లల బుద్ధుల్ని కంటామా అండి? అబ్బే, నా చేష్టలు అయితే కావు. అవునా కాదా? చూడండి, అంటే మనుషులంగా మనం ఎన్నో వర్ణిస్తూ ఉంటాం, వివరిస్తూ ఉంటాం. చూడండి, అంటే మనము మనుషులు అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే, మనము పై రూపాన్ని మాత్రమే చూడగలుగుతూ ఉంటాం, పై రూపాన్ని వివరించగలుగుతూ ఉంటాం, పై మట్టుకే మనము ఎనలైజ్ చేయగలుగుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు అది కాదు. ఆయనకు కావాల్సింది ఆత్మలో ఫలింపు. ఆమేన్. ఆత్మ ఫలాలు కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. ఆమేన్. రోజు
రోజు ప్రేమ గురించే చెప్పుకుంటూ ఉంటాం, కానీ ప్రేమ లేకపోతే చెప్పండి, అవునా కదా? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఎప్పుడు కూడా ఒకటే, ప్రేమ. ఎక్కువగా చూస్తే ప్రేమ గురించి ఆయన వర్ణించారు. ఆమేన్. ఎక్కడ అవసరత ఉందో అక్కడ నిలబడ్డారు, ఎక్కడ పరిస్థితులు తారుమారయ్యారో అక్కడ ఆయన ఉండారు. ఎవరైతే కన్నీరు కార్చారో ఆ కన్నీరు కార్చిన వారి దగ్గర ఉన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్, అవునా కదా? అలా తన ప్రేమను పంచారు. అందరూ సంతోషంగా ఉన్న చోట ఆయన లేరండి. మీరు గమనించారా ఎక్కడైనా? అంతా కూడా ఆయన ఎక్కడైతే తన ప్రజల మధ్యలో ఉన్నారో ప్రతి ఒక్క దగ్గర కూడా డిఫరెంట్ ఏరియాస్లో మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఎక్కడైనా సరే ఆయన ఎవరికి అవసరత ఉందో అక్కడనే నిలబడి పోరాడారు. ఆమేన్. ఎక్కడ ప్రజలు కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీళ్లను తుడిచారు, అక్కడ ప్రేమను పంచారు, సమాధానాన్ని కలగ చేశారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రతిబింబము, ఆయన స్వరూపము మనలో కనబడాలి అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని చూడండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇలాంటి వాటిలలో ఫలించాలి మనం. ఆమేన్. ఇది ఫలింపు. ఆమేన్. నీవు ఈ సంవత్సరం నీ కుటుంబము, నీ జీవితం ఈ విషయాలలో, ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఫలించుదువు గాక. చెప్పండి, ఫలించుదుము గాక, ఫలించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ విషయంలో మనం ఫలించాలండి. ఆమేన్. ఇతరులతో సమాధానంగా ఉండే విషయంలో ఫలింపు కావాలి. నువ్వు బ్లెస్ అయ్యావు, నేను బ్లెస్ అయ్యాను అని మనం చెప్పుకోవడం కాదు. వీటిలలో మనం ఫలిస్తేనే మనం బ్లెస్ అయినట్టు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. అందుకని చెప్పండి, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఏమి కావాలి? హృదయంలో ఏముండాలి? మంచి జీవధారాలు ఉంటాయి, చెడ్డ జీవధారాలు ఉంటాయండి. చాలా జాగ్రత్త. మనసులో మంచి ఆలోచనలు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు కూడా ఉంటాయి. అవునా? ఆ చెడ్డ వాటికి, ఆ ఆలోచనకి, వాటన్నిటికీ నో అని చెప్పాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని ప్రతి ఒక్కరు నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. ప్రతి ఒక్కరు ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప. ఆమేన్. ప్రతి ఒక్కరం జీవనదిని, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుమయ్యా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా అని అడుగుదామండి. నీ ఆత్మ వరాలతో నన్ను నింపండి అయ్యా, ఆత్మ ఫలముల చేత నన్ను నింపయ్యా. ఆత్మీయ
వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆమేన్. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతిబింబం అంటే ఏంటి చెప్పండి? ప్రతిబింబం అంటే మరొక అర్థం చెప్పగలుగుతారా? ప్రతిబింబం ఇంతసేపు ఏం చెప్పామంటే ఆయనలాగా ఆ ప్రతిబింబం ధరించుకోవాలి. అప్పుడు ఫలింపుని మనం చూడగలుగుతాం. అది ఫలింపు అంటే. ఆమె ప్రతిబింబం అంటే అది ఎలా? ఎస్, గట్టిగా చప్పట్లు కొడదామా? అవును, ప్రతిబింబం అంటే నిజముగా బ్రదర్ చెప్పినట్లు ఒక అద్దం అండి. అద్దం ముందు నిల్చుంటామా లేదా? చూసుకుంటారా? బాగా చూసుకుంటాం, అవునా కదా? బాగా సవరిస్తూ ఉంటాం. కొంచెం ఎక్కడైనా తేడా ఉందా చెప్పండి? అందరికంటే అందంగా కనిపించాలి. ఏంటండి? అందంగా కనిపించాలి. అందరికంటే స్మార్ట్గా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి. ఈ అందానికి భయంకరమైన పేర్లు ఉన్నాయండి. స్మార్ట్, ఇంకా చెప్పండి, ఇంకేంటండి? హ్యాండ్సమ్, ఇంకా ఏంటండి? విత్ గుడ్ లుక్స్, ఇంకా గార్జియస్, ఇంకా మాల్ దగ్గర చాలా పెద్ద లిస్టే ఉంది కదా. చాలా చక్కగా, అసలు ఎలా ఉంటుందంటే మామూలుగా కనిపించద్దు, అవునా కదా? చాలా చక్కగా అద్దంలో ఎక్కడ కొద్దిగా బాగాలేకపోతే అది సవరించేసేసుకుంటాం, అవునా కదా? ప్రభు అంటున్నారు, అరే సవరించుకోవాల్సింది నీ ముఖాన్ని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏం సవరించుకోవాలి? మనుషులందరూ ఇదే పై రూపాన్ని కోరుతూ ఉంటారు, దీంట్లో ఫలింపుని చూస్తూ ఉంటారు, అవునా కదా? కానీ ప్రభు అంటున్నారు సవరించుకోవాల్సింది ప్రతిబింబం. అంటే అలా ప్రభుని ముందుగా ఒక అద్దం ముందు నిల్చుంటే మనం ఎలా ఉన్నామో సేమ్ అలాగే మనం కనిపిస్తాం. తేడా ఏమీ ఉండదు, అవునా కదా? అవునా? అద్దం ముందు నిల్చుంటాం కదా. మా వాళ్ళు అయితే ఆర్ఫనేజ్ హోమ్లో మామూలుగా ఉండదు. మా వాళ్ళ అద్దాలు మొత్తం మిర్రర్సే. ఏ మిర్రర్స్ అంటే విండో మిర్రర్స్ అన్నమాట. మా పిల్లలు ఎప్పుడు నేను లోపల ఉండి చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసుకుంటూ ఉంటారంటే ఆ విండోస్కి అద్దాలు ఉంటాయి కదా, కిటికీలకి. ఆ అద్దాల ముందు అసలు మామూలుగా ఉండదు మా పిల్లలు. అలా నిలుచొని చూస్తూ ఉంటారు. వాళ్ళ కోంబింగ్, ఆ హెయిర్ స్టైల్ అంతా అక్కడే ఉంటుంది. పాస్టర్ గారు అంటే క్యాజువల్గా మాతో ఉన్నప్పుడు చూపిస్తుంటారు సీసీలో, చిన్న చూడు అని కదా. అలా అంటే ఆ అద్దం ఎలా అయితే అద్దం ముందు నిల్చుంటే మనం ఎలా ఉన్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కనిపిస్తాం. ఇప్పుడు చూడండి, ఆ అద్దం ముందు మనం ఉన్నాం కదా, అక్కడ ఆ ప్లేస్ తొలగిపోవాలి. అక్కడ ఎవరు ఉండాలి అంటే యేసయ్య ఉండాలి. ఆమేన్. ఆయన స్వరూపము యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ ఎక్కడ ఉండాలి అండి? మనము ధరించుకోవాలి. ఆమేన్. అది ప్రతిబింబం. ఆమేన్. ఆ ప్రతిబింబముని మనము ధరించుకుంటే మన జీవితాలు ఫలింపులోనికి నడిపిస్తాయి. దాన్ని బట్టి ప్రభుకి మహిమ. ఆమేన్ చెప్తామా? దాన్ని బట్టి ప్రభుకి ఘనత. ఆమేన్. అప్పుడు ప్రభు
ప్రభు మహిమపరచబడతారు. ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడో అదే ప్రేమ మనలో నింపబడాలి. ఎలా అయితే సమాధానం, ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ సమాధానం ఏర్పరచబడుతుందండి. ఆమేన్. మన జీవితాల్లో మనము కూడా అంతే. చాలా మంది ఎలా ఉంటారో తెలుసా, వారు ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. అవునా కదా? వారు ఎక్కడ ఉన్నా ఒక చిన్న దాన్ని పెద్దగా చేయొద్దు. అక్కడ పెద్దగా అవుతుందా, అక్కడ మన ద్వారా సమాధానం కలగాలి. ఆమేన్. అక్కడ మన ద్వారా అనేకులకు నెమ్మది కలగాలి. అక్కడ మన ద్వారా అనేక మంది ఓదార్చబడాలి. మన ద్వారా అనేక మంది ప్రేమించబడాలి. యాజ్ ఇట్ ఈస్ ప్రభు లక్షణాలు మనలో చూసేటట్లుగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అదండి ప్రభు కోరుకునేది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అందుకనే వీటి విషయాల్లో ఫలించడం ప్రభుకి ఇష్టమై ఉన్నది. ఆమేన్. ఇలా ఫలిస్తే ప్రభుకి మహిమ కలుగుతూ ఉంది. ఎప్పుడు అది మనం ఫలింపును చూడగలుగుతామంటే ఆయనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 6 నెలలు సహవాసం పడితే వారు వీరు వారు అవుతారంట. అవునా? చెప్పండి, ఎవరితో సహవాసం చేస్తే? ఎవరి దగ్గర విన్నారు ఈ మాట? చాలా మంది జీవితాలు, చెడ్డవారితో నువ్వు సహవాసం చేస్తే ఆటోమేటిక్గా వాడి లక్షణాలన్నీ నీలో నింపబడతాయి. అందుకని చెడు సహవాసాలతో ఉండద్దు. అవునా కదా? అందుకే నీ చెడు సహవాసాలతో ముందుకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాం. అవునా కదా? నీవు లోకంతో సహవాసం చేస్తూ లోకంలో నువ్వు ప్రయాణిస్తున్న సమయం అంతా కూడా నీలో మొత్తం లోకమే పనిచేస్తుంది. అవునా కదా? అందుకనే లోకము వైపు కాదండి మనం చూసేది. మనము ఆత్మ సంబంధులం, ఆత్మ సంబంధమైన వారము, మనం దేవుని సంబంధమైన వారము. ప్రైజ్ ది లార్డ్. మనము దేవునితో సహవాసం చేసినప్పుడే ఈ ఆత్మలో మనము ఫలింపును చూడగలుగుతాం, మనం ఫలిస్తాం. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రతిబింబము మనలో, ఆ రూపము, ఆ స్వరూపము మనం ధరించుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే ప్రభు అంటున్నారు చాలా స్పష్టంగా ఈ రోజున ఒకటే, ఏంటండి? మనము ఫలించాలి. ఆమేన్. ఫలింపును కోరుకుంటున్నారు. ఎలా ఫలిస్తామంటే ఈ ఆత్మ ఫలాల ద్వారా ఫలిస్తాము. ఆమేన్. ఈ ఆత్మ ఫలాలు ఏమి చేస్తాయంటే చూడండి, ప్రభు ప్రతిబింబాన్ని రూపొందించుకునేటట్లుగా చేస్తుంది. ఆమేన్. అప్పుడు మనము ఫలించినట్లుగా లెక్క. ఇదే ఫలింపును ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు నేర్పిస్తున్నారు. ఇది ఈ రీతిగా మనం బ్రతికినప్పుడు, ఈ రీతిగా మన బ్రతుకులు ఉన్నప్పుడు అది ప్రభుకి మహిమ. ఆమేన్. ఇలా ప్రభుని అడుగుదామండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను పట్టుకొని అడుగుదాం. ఆమేన్. ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ మన జీవితంలో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో, ఎక్కడ ప్రభుకి ఇష్టము లేని ఉన్నాయో, ఎక్కడైతే మన జీవితంలో ప్రభుకి సంబంధించినవి ఏవి లేవో వాటిని సరి చేసుకుందాం. ఆమేన్. ఒకటి అడుగుదాం, దేవా నీ రూపము, నీ ప్రతిబింబము నాలో నింపబడాలయ్యా. నేను అలా ధరించుకొని బ్రతకాలయ్యా. అలాంటి జీవితం నాకు కావాలయ్యా. దాని ద్వారా మీకు మహిమ కలగాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడదామా? చాలా చక్కగా ప్రభు స్పష్టముగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ 12వ రోజున ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఆ రూపము ధరించబడాలి మనలో అంటే ఆ ప్రతిబింబము మనము ఆ ప్రతిబింబం, ఆ స్వరూపము మనలో ప్రతిబింబించాలంటే మన జీవితాలు ఆయనతో నడిచినప్పుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనతో నడిచినప్పుడే అద్భుతకరంగా ఉంటాయండి. ఆయనతో లేని జీవితాలు చీకటిలో ఉన్నట్లుగా ఉంటుంది. ఆయనతో లేని కుటుంబాలు చీకటిలో ప్రయాణిస్తే ఏమవుతుందండి? ఏమైనా జరుగుతుంది. అవునా? పడిపోతాం, చెదిరిపోతాం, కూలిపోతాం. ఈ రోజున మనం ప్రయాణించాల్సింది చీకట్లో కాదు, వెలుగులో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం.
అయ్యా నీ స్వరూపము మాలో ప్రతిబింబించాలయ్యా, సహాయము చేయండి అయ్యా. మేము ఫలించాలంటే నీలాగా మారిపోవాలి, నీ ప్రేమతో నింపబడాలి అయ్యా. నువ్వు ఎలా అయితే సమాధానము అయ్యా, సమాధానముతో సమాధానకర్తమైన దేవుడిగా ఉన్నావో నీ బిడ్డలముగా మాలో కూడా అదే సమాధానము ఉండునుగాక, అదే సమాధానం ఉండునుగాక, అదే దీర్ఘశాంతం ఉండునుగాక, అదే దయాలుత్వం ఉండునుగాక, అదే మంచితనం, అదే విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహాలతో అయా మేము అయా ఇదిగోండి ప్రతి శరీర ఏచ్ఛలని అయా ఇదిగోండి జయించే వారిగా ఉంట కృప చూపించండి ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరం రెండు చేతులు పైకెత్తి ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మీకే స్తోత్రం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో అద్భుతంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, అద్భుతంగా మీరు మమ్మల్ని దర్శించి ఉన్నారు. మీ మాటల ద్వారా మేము ప్రభా ఆధ్యాత్మికంగా బలముగా ముందుకు సాగుదుము కాక. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా అయ్యా బలమైన కార్యాలు మా జీవితంలో చూచుదుము కాక. ఎన్నడూ చూడని మహిమను మేము చూచుదుము కాక. మా ద్వారా మీరు మహిమ పడాలి ప్రభా, మా ద్వారా మీరు మహిమ నొందాలి ప్రభా. మా ద్వారా ఏ పరిస్థితుల్లో మీరు దుఃఖపడద్దయ్యా, సహాయము చేయండి ప్రభా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా అయ్యా మా బ్రతుకులను మార్చండి అయ్యా, మా జీవితాలను మార్చండి అయ్యా. సహాయము చేయండి యేసయ్యా, అయ్యా సహాయము చేయండి యేసయ్యా. అద్భుతము జరిగించండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా, మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రము రాజా. ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా దేవుడు ఏ విషయాల్లో అయితే మనల్ని ఏ విషయంలో అయితే సరి చేసుకోమని ప్రభు మాట్లాడుతున్నారో ఆ విషయాల్లో సరి చేయబడదామండి. ఆయనకి ఇష్టంగా బ్రతుకుదాం, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం, ఆయన కనపరిచే వారిగా ఉందామా. 2 చేతులు పైకెత్తి ఆకాశము వైపు చాపి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం ప్రభా. మా జీవితాల ద్వారా మీకు మహిమ కలగాలి ప్రభా. అయ్యా ఇదిగోండి అయ్యా మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ కలగాలి ప్రభా. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి రాజా, సహాయము చేయండి రాజా. అయ్యా మీ ప్రతిబింబాన్ని అయ్యా మేము ధరించుకోవాలయ్యా, మీ స్వరూపాన్ని అయ్యా ఇదిగోండి మాలో ప్రతిబింబించాలి ప్రభా. సహాయము చేయండి ప్రభా. సమాధానకర్త, నీతిగల తండ్రి, యథార్థవంతుడా, దయగల దేవా, ప్రేమగల తండ్రి అయ్యా మీ నామానికి మాత్రమే మహిమ కలగాలి ప్రభా. నీ బిడ్డలముగా మా జీవితాలు అయ్యా మీ కొరకు ఒక చక్కని సమర్పణ కలిగిన జీవితాలుగా అయ్యా అన్నిటిని విడిచిపెట్టి నేను వెంబడించే జీవితాలుగా ఉండును గాక. ఓ సహాయము చేయండి రాజా, సహాయం చేయండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒక ప్రత్యేకింపబడిన రీతిగా నా జీవితాన్ని మార్చయ్యా, ప్రత్యేకింపబడిన లక్షణాలతో అయ్యా ప్రత్యేకింపబడిన వారిమిగా మేము ముందుకు సాగుదుముగాక. ప్రార్థన చేద్దాం.